హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గా రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే విధంగా వంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్గా వేరే కూర ఏమీ లేకుండా అన్నంలోకి కలుపుకొని తినేసేయచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీనికోసం నేను ఇక్కడ 1/4 కిలో వంకాయల్ని తీసుకున్నాను. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలు ఎలా కట్ చేసుకోవాలో తెలుసుకుందాము. వంకాయలు కట్ చేసే విధానాన్ని బట్టి కూడా ఫ్రై టేస్ట్ ఉంటుందండి. వంకాయల్ని ఈ విధంగా హాఫ్లోకి కట్ చేసుకున్న తర్వాత మరొక హాఫ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పొడవు పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే తొందరగా కూడా ఉడికిపోతుంది. ఈ విధంగా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా పొడవుగా కట్ చేసుకోవాలి. మిగిలిన వంకాయలన్నిటినీ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెంటనే వాటర్లో వేసేసుకోవాలండి. ఇలా మనము పసుపు వాటర్లో వేసుకోవడం వలన వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి, అలాగే వంకాయలు చేదెక్కకుండా ఉంటాయండి. మనం కట్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటాయో మనం కూర వండిన తర్వాత కూడా కలర్ అదే విధంగా ఉంటుంది. ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మనం వంకాయలు ఏ సైజులో అయితే కట్ చేసుకున్నామో ఉల్లిపాయలను కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయని మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు రెండు ఈక్వల్గా ఉడుకుతాయండి, మాడిపోకుండా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. పచ్చిశనగపప్పు తాలింపులో డైరెక్ట్గా అలాగే వేయకుండా ఈ విధంగా నానబెట్టుకుని వేసుకుంటే ఇవి కొద్దిగా ఉడుకుతాయండి. ఫ్రై అయ్యే లోపల చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసుకోవాలి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. కలుపుకోకుండా అలాగే మూత పెట్టుకున్నామంటే కింద ఉన్న పచ్చిశనగపప్పు ఉల్లిపాయలు మాడిపోతాయి. ఈ విధంగా ఒకసారి కూరనంతటిని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా వైట్గా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు కూరకు పట్టే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మంటను పూర్తిగా సిమ్లోనే పెట్టుకోవాలండి. ఈ ఫ్రై అంతా పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఈ విధంగా కలుపుతున్నప్పుడు కూర ఏమైనా మాడిపోతుంది, మనం వేసుకున్న ఆయిల్ సరిపోలేదనుకుంటే కొద్దిగా ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకోవచ్చండి. ఎక్కువగా వేసుకోకూడదు. ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను వేసుకున్న ఆయిల్ ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి, వాటర్ ఏమీ అవసరం లేకుండా. ముక్కను ఈ విధంగా పట్టుకొని చూస్తే తెలుస్తుందండి ఉడికింది లేనిది. ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. పల్లీల పొడిని 1.5 స్పూన్ వేసుకోవాలి. ఈ ఫ్రైలో పల్లీల పొడి వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. 1/4 కిలో వంకాయలకు నేను ఇక్కడ 1.5 స్పూన్ పల్లీల పొడిని వేసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొత్తిమీర ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.